అదే చిన్నపిల్లలు అనుకోండి ఒక చేత్తో కూడా మీరు చేయొచ్చు. ఓకే, పెట్టి 1 2 3 కనీసం సగం అన్నా కిందికి వెళ్ళాలి, 3 వంతులన్నా కిందికి వెళ్ళేటట్టు మీరు చేయి. ఇప్పుడు 3 భాగాలు అనుకుంటే 2 వంతులన్నా కిందికి వెళ్తే ఉపయోగం, లేకపోతే హార్ట్ కంప్రెస్ అవ్వదు కదా. ఇంకొకటి చేసిన తర్వాత సరిపడా వెనక్కి రావాలి. వెనక్కి రాకపోతే మళ్ళీ గుండె నిండకపోతే ఈసారి నొక్కినప్పుడు మీకు రక్తం సరిపడా బయటికి వెళ్ళదు. అర్థమవుతుంది కదా. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 అలా 30 సార్లు నొక్కుతాం. 30 సార్లు నొక్కినాక మీరు రోడ్ సైడ్ ఉన్నారు, ఎవరికి ఏ ఇబ్బంది ఉందో మనకు తెలియదు. మీరు ఇవ్వగలమన్న ధైర్యం ఉంటేనే మీరు బ్రీదింగ్ ఇవ్వండి. బ్రీదింగ్ ఇవ్వలేకపోయినా ఈ తల కొంచెం ఇలా ఉండి మీరు కంటిన్యూస్ కంప్రెషన్స్ ఇస్తుంటే కొంత కాకపోతే కొంత గాలి ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ద్వారా వెళ్తుంది, బయటకు వస్తుంది. అట్లీస్ట్ కంప్రెషన్స్ అయితే కంటిన్యూస్గా ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళు పర్వాలేదు నేను ఇవ్వగలను ధైర్యంగా మౌత్ టు మౌత్. కోవిడ్ వచ్చినాక మేము ఎవరిని కూడా మౌత్ టు మౌత్ ఇవ్వమని కంపల్సరీ చేయట్లేదు. అర్థమవుతుంది కదా. మీరు ఇవ్వగలిగిన ధైర్యం ఉంటే మీరు ఇవ్వచ్చు. ఎట్లా అంటే చెప్పాను కదా, కొంచెం టిల్ట్ చేయండి, ఇది ఇలా లిఫ్ట్ చేసి నోరు మూసుకోవాలి. ఇప్పుడు నేను ముక్కు మూసేసాను, నోరు మూసేసాను, నేను ఇచ్చే గాలి ఎక్కడికి వెళ్తుందా అసలు? వెళ్ళదు. సో మనం చేయాల్సింది ఏంటి, ఇది టిల్ట్ చేసుకుని ఇది తెరుచుకొని ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదా మూసేసి మన నోటితో ఈ నోటి చుట్టూతో సీల్ లాగా తయారు చేయాలి. ఈ నోరు తెరుచుకుని ఉండాలి. మామూలుగా గాలి పీల్చుకుని ఊదితే ఇది లెగుస్తుందో లేదో మనం చూసుకోవాలి. అర్థమవుతుంది కదా. అలా 2 సార్లు ఇది చూడండి. అండ్ దానికి మనం పెద్ద ఊపిరి పీల్చక్కర్లా, మామూలు ఊపిరి పీల్చుకుని ఇచ్చినా సరిపోతుంది. చూడండి లెగిసిందా, కొంచెం లెగిస్తే చాలు. మళ్ళీ కిందికి వెళ్ళంగానే మళ్ళీ ఇంకొకసారి, మళ్ళీ 30. ఇలా మీరు ఎంతసేపు చేయగలిగితే ఎప్పుడు దాకా పర్సన్ అన్నా కళ్ళు తెరవాలి, హార్ట్ రీస్టార్ట్ అయ్యి. లేదు మీకు ఇంకా ఓపిక లేదు, మీరు పడిపోయేలాగా ఉంటే మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు, ఇంకొకరికి హెల్ప్ చేయడం కోసం. లేదు అంబులెన్స్ వాళ్ళు వచ్చి చేసి పెట్టేదాకన్నా రావాలి. ఇందాకేమనుకున్నాం, పల్స్ లేదు, బ్రీదింగ్ లేదు, 2 లేనప్పుడు ఇది 30 ఇది 2. ఓకే, పల్స్ ఉంది, కొన్నిసార్లు ఏంటి బ్రీదింగ్ ఏదైనా ఇబ్బంది ఉండి వాళ్ళు పడిపోయి ఉండొచ్చు. లక్కీగా ఇంకా అప్పటికి గుండె కొట్టుకుంటా ఉంది. సో మనం బ్రీదింగ్ ఇవ్వాలి. ఓన్లీ బ్రెత్స్ ఇవ్వడం అంటాం అప్పుడు దాన్ని. అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఒక బ్రెత్ ఇచ్చాను కదా నేను, ఇప్పుడు ఎలా ఇచ్చామో సేమ్ అంతే ఇస్తాం. కాకపోతే ఒక బ్రెత్ ఇచ్చి 1 2 3 4 5 6 సెకండ్లకు ఒక బ్రెత్ అనమాట. అంటే నిమిషానికి మనం 10-12 సార్లు ఇస్తే చాలు. అలాని కంటిన్యూస్గా ఊదేసి మిగతా 30 సెకండ్లు నేను ఖాళీ కూర్చుంటా అంటే కాదు. 5-6 సెకండ్లు నాకు వినపడాలి. ఎందుకంటే మీరు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏమైనా ఉండొచ్చు, పల్లెటూరులో ఏమైనా విష పురుగులు ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, పైన ఏమైనా వాతావరణం ఎలా ఉంది, మీరు వెళ్ళినప్పుడు ఆ నది పక్కన ఎక్కడన్నా డ్రౌనింగ్ అయినా అలాగే